మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి, ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విశ్వవసునామ ఉగాది ఉత్సవాల్లో మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి శేఖర్రావు, మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలుగు ప్రజలు మొదటి పండుగ కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలని తెలిపే పండుగ ఉగాది అని అన్నారు. తెలుగు లోగిళ్లు, సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏటా ఉగాది సంబరాలను బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముందుగా బద్దెన కళాపీఠం వారు కార్యాలయం నుండి మంగళ వాయిద్యాలతో మరియు కర్రాస్వాం ప్రదర్శన చేస్తూ హైస్కూల్ ఆవరణలోని బద్దెన కవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కనుమల సత్యనారాయణ శర్మచే పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అలాగే సాహిత్యం విభాగంలో మైదుకూరుకు చెందిన ఓబుల్రెడ్డి, నృత్యం విభాగంలో బద్వేలకు చెందిన శ్రీబాబు, సామాజిక సేవా విభాగంలో కడపకు చెందిన భోగ చిన్నయ్యలకు ఉగాది పురస్కారాలను అందజేశారు. అనంతరం బద్వేలు పట్టణంలోని 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినులకు మెమోంటో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శిల్ప దళిత కళాభిరామ పింఛం అధ్యక్షులు గొల్లపల్లి జయన్న, బద్దెన కళాపీఠం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగసాని సాంబశివారెడ్డి, బలపనూరు శంభు ప్రసాద్, సాంస్కృతిక కార్యదర్శులు రామచంద్రారెడ్డి, కోటపాటి ఓబులేష్, వైభవ్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగానే వాడతామండి. ఎవరు కూడా అసంతృప్తికి లోనుకోకూడదు. టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మంచినీళ్ళు కూడా ఉన్నాయి, మీకు అందుబాటులో మేమే వచ్చి కూడా ఇస్తాం. ఎవరు డిస్టర్బ్ కాకుండా వీలంత వేగంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అందరూ కూర్చొని, రవిచంద్రారెడ్డి గారు కూర్చోండి సార్, మీరు కూడా స్వామి ఉమామహేశ్వర గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, పర్లేదు, సహకరించాలని కోరుకుంటూ. నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడను, కానీ కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి సొంత బాధ్యత. నేను తెలుగు పండితుడిగా పనిచేసేటువంటి సమయంలో సాహిత్యం మీద ఉన్నటువంటి వ్యామోహంతో సుమతి శతకకర్త అయినటువంటి బద్దెన గారి పేరుతో 1996 జనవరి 5వ తేదీన అప్పటి ఎంఆర్ఓ గారైనటువంటి ఎం రామచంద్రారెడ్డి గారి స్వహస్తాలతోటి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ సంస్థ కొనసాగించలేని దశలో కూడా ఒక అద్భుతమైనటువంటి కమిటీ మెంబర్లు ఈరోజు వాస్తవంగా సమయం చాలా అయింది కాబట్టి నేను మా కమిటీ వారందరినీ వేదిక మీద పరిచయం చేయాలనేటువంటి తలంపుతోటి ఉన్నది. ఓకే, మరి ఇప్పుడు మాకు ఈ పాలకొల్లు బుజ్జిరెడ్డి గారి పురస్కార ప్రదాత అయినటువంటి బిజివేముల నాగేశ్వరరెడ్డి గారు యుఎస్ఏ నుంచి వచ్చినారు. వెల్కమ్. పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తూ ఆయన స్వర్గస్థమైన తర్వాత ఆయన పేరుతోటి సంగీతం మీద వాళ్ళు మధ్యప్రదేశే చూడండి, మన పెద్దవాళ్ళు ఎక్కడ ఎవరు ఉన్నారు అనే అడ్రస్ కూడా చెప్పారు. 1,00,000 యోజన విస్తీర్ణ భూమండలే, 1,00,000 యోజన విస్తీర్ణమైనటువంటి ఈ భారత భూమిలో భరత వర్షే భారతి భరత అంటే సకల దేవతలను భరించినటువంటి, సకల దేవతలకు ఆధారమైనటువంటి ఈ భూమి. అందుకే భరత వర్షే అన్నారు, భరత ఖండే అన్నారు. కొంతమంది